అసలు ఇంతంత బడ్జెట్లు సినిమాలు తీయటం 3-5 సంవత్సరాలు లాగి పీకి జీడిపాకం చేయటం నా దృష్టిలో కరెక్ట్ అనిపించట్లా. అత్యధిక సాంకేతిక విలువలు అని మాట్లాడుతున్నారు. అసలు మాయాబజార్ కన్నా సాంకేతిక విలువలు ఉన్నాయా ఇప్పటి సినిమాల్లో? ఎన్టీఆర్ గారు అదేదో సినిమాలో 6 ఉంటారు. జగదేక వీరుడు సినిమా అనుకుంటా, జగదేక వీరుని కదా. దాంట్లో 6 రామారావు గారు కూర్చుంటే సింగిల్ షాట్లో సినిమా సీన్ ఓకే అయింది. అది కన్నా ఇప్పుడు వీళ్ళు తీయాలంటే కనీసం 2 నెలలు చేస్తారు. సో కాల్డ్ క్రియేటివిటీ. ఏదైనా సరే విట్లాచార్య సినిమాలు ఏవైనా తీయండి, ఒక్కసారి ఆ విట్లాచార్య సినిమాలు వరుస పెట్టి చూడమనండి వీళ్ళని, ఈ డైరెక్టర్ని. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి అర్థమవుద్ది. కనీసం నేనేదో పాతదే గొప్ప, వీళ్ళు ఎందుకు పనికిరారు అని కాదు. వీళ్ళు అనవసరంగా ఒక నెత్తిన పెట్టుకుంటున్నారు. అనవసరమైన ఈ హై బడ్జెట్ అని 100 కోట్లు ఈ వీటితోటి ఎన్ని సినిమాలు తీయొచ్చు? 24 క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళకి ఎంత పని దొరుకుతుంది? ఈ జాడ్యం బాహుబలి దగ్గర నుంచే మొదలైంది. అసలు ఆ బాహుబలి, కల్కి, లేకపోతే ఇంకేదో సలార్ అని ఒక సినిమా, కేజీఎఫ్ ఒకటి, ఇట్లా. ఇప్పుడు బాహుబలి సినిమా ఒక వరకు పర్వాలేదు అనిపిస్తుంది, కానీ అంటే విపరీతమైన క్రైము అదంతా లేకుండా ఇప్పుడు కేజీఎఫ్ ఉంది, తర్వాత సలార్ ఉంది, తర్వాత కల్కి ఉంది. కల్కి కూడా ఒక రకంగా ఏంటంటే కొంచెం ఇతిహాసాలు చెప్పినట్లుంది కాబట్టి ఏదో ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి కొంచెం ఇతిహాసాల గురించి చెప్పినట్లుంది అని అనుకోవచ్చు. ఇప్పుడు పుష్ప కావచ్చు. ఈ సినిమాల్లో ఏం చూపిస్తున్నారు చెప్పండి? అంటే హై బడ్జెట్ సినిమాల పేరుతోటి ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే రేవంత్ రెడ్డి గారి స్పీచ్ తర్వాత ఒకటైతే వైరల్ అవుతుంది. రీసెంట్ టైమ్స్లో హనుమాన్ సినిమా ఉంది. చిన్న పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసిన ఫిలిం. అంటే ఇట్స్ లైక్ హనుమంతుడు ఇలా ఉంటాడు అని మనం చెప్పే కొద్దీ కానీ వాళ్ళకి తెలియదు. కానీ ఒక సినిమా రూపంలో చిన్న సినిమాగా వచ్చి భారీ బడ్జెట్ తీసుకోవడమే కాదు, ఎంతోమంది మనసులు గెలుచుకుంది హనుమాన్ సినిమా. పుష్ప 2 అని సినిమా తీశారు. అందులో ఒక గవర్నమెంట్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరైజేషన్ ఎలా రాసుకున్నారు మీరు? జనాలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఏమైనా దేశానికి ఉపయోగపడే సినిమా తీశారని గర్వపడుతున్నారా అనే క్వశ్చన్ వచ్చింది. సినిమా చూసేవాడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ తప్పు జరిగింది కాబట్టి ఆ పాయింట్ రేజ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నారు. అంటే దీన్ని మనం ఏ విధంగా చూడాలి? ఒక తప్పు జరగనంత వరకు చట్టం దృష్టి కానీ సమాజం దృష్టి కానీ పడదు. అసలు వాళ్ళు ఈ స్టోరీ గురించి ఇంత మాట్లాడేవాళ్ళు కాదు. అసలు పుష్ప 1 స్టోరీ ఏంటండి? కందపు చెక్కలు స్మగ్లింగ్ చేసేవాడు. కాకపోతే ఇంకొక దుర్మార్గుడైన స్మగ్లర్ మీద ఇతను మంచోడు. అతను చాలా బలవంతుడు, ఒక బలహీనుడు, ఏ అండాదండా లేనివాడు, ఒక ఇంటి పేరు కూడా లేనివాడు, రూపాయి డబ్బులు లేనివాడు. అతన్ని ఢీకొట్టాడు అనేది ఈ సినిమాలో విషయం. ఇక దీంట్లో హింస ఎంత ఉంది, సెక్స్ ఎంత ఉంది, ఆ సినిమా అయ్యో అంటారు కదా, డాన్సులు, ఐటమ్ సాంగ్స్ కావచ్చు, ఏమున్నాయి ఏంటి ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేస్తే ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాం పుష్ప 1 గురించి? అసలు యానిమల్ సినిమా గురించి ఎవరు మాట్లాడరేంటి? యానిమల్ సినిమా ఏంటి? అది సినిమానా? అది అసలు సినిమానా యానిమల్ అనేది? అతనికి ఉత్తమ దర్శకుడుగా అతనికి అవార్డు, ఆ హీరోకి సందీప్ రెడ్డి వంగాకి, అలాగే రణబీర్ కపూర్కి ఉత్తమ నటుడు అవార్డు, హీరోయిన్కి. ఏంటండి అసలు స్టోరీ చూడండి, ఏమన్నా రెలవెంట్గా ఉందా? అసలు అక్కడ ఒక చట్టం అనేది ఒకటి భారతదేశంలో ఉంది అనేది ఎక్కడా ఉండదు. ఎంత క్రైమ్ చేసినా పోలీసు రాడు, ఎంత క్రైమ్ చేసినా కోర్టు సీన్ ఉండదు. ఇంకా కనీసం ఇక్కడ పోలీసులు ఉన్నారు, కోర్టు సీన్లు ఉన్నాయి. ఈ సినిమా నాకు ఆ సినిమా చూసిన తర్వాత రామ్ గోపాల్ వర్మ చాలా మంచి డైరెక్టర్ అనిపించింది.
అసలు సినిమాలో గన్నులు పేలుతూ ఉంటాయి, ఎటు నుంచి ఎందుకు పేలుతాయో తెలీదు, ఎవరి చేతిలో గన్ను ఉందో తెలీదు. ఆఖరికి ఓ టీ ఇవ్వడానికి వచ్చే అమ్మాయి టీ కప్పు తెస్తుందో గన్ను తెస్తుందో తెలీదు. ఆ విధంగా ఉంది. ఉమెన్ అయితే ఎంత తక్కువగా, ఎంత నీచంగా, ఎంత అసలు ఏమి విలువ సలువ లేనట్లుగా స్త్రీని చిత్రీకరించారు ఆ సినిమాలో. అసలు కుటుంబ గౌరవం, ఇంటి పేరు, ఈ ఇంట్లో నాన్న లేనప్పుడు నేనే మగాణ్ణి, వాళ్ళ అక్కని ఎవరో ఏడిపిస్తున్నారని వీడు గన్నేసుకుని వెళ్ళి కాలుస్తాడు. ఇవాళ చట్టం అది ఈ సమాజంలో అది కుదిరే పనేనా? ఇలాగే ఉత్తరప్రదేశ్లోనూ మధ్యప్రదేశ్లోనూ ఒకడు స్కూల్కి గన్ తీసుకెళ్ళి కాలిస్తే పక్క పిల్లోడిని వాడు బతికాడు కేవలం. కాకపోతే ఏంటంటే వాడు ఏమనుకున్నాడు, మూడో తరగతి పిల్లోడు ఏమనుకున్నాడు, పోలీసులను ఎన్ని వస్తాయని అనుకోలే. కానీ అక్కడ హఠాత్తుగా పోలీసులు వచ్చారు. అప్పుడు తత్వం బోధపడింది. కాకపోతే అసలు ఈ గన్ను అందుబాటులో ఉంచిన తండ్రిని శిక్షించారు తప్పితే పిల్లాడిని ఏమల్లా. కానీ ఇంత చిన్న పిల్లాడు ఆ క్రైమ్ చేయడానికి కారణం ఆ సినిమా కాదా? అది ఎలా ఉత్తమ చిత్రం అవుతుంది? ఇప్పుడు పుష్ప 1 అయినా 2 అయినా జాతీయ ఉత్తమ అవార్డులు ఎట్లా వస్తాయండి? ఒక జాతీయ ఉత్తమ అవార్డు వచ్చిన అతన్ని ఈ విధంగా కేసు పెడతారా? అంటే ఉత్తమ అవార్డు రావడానికన్నా కేసుకి సంబంధం ఉందా అసలు ఏమన్నా? అంటే మనం ఎంత వాస్తవానికి దూరంగా, ఎంత అయోమయంలో బతుకుతున్నామో అర్థమవుతుంది. చట్టాన్ని చట్టంలాగా చూడట్లేదు. ఇంకొకటి వైరల్ అవుతుంది మీరు అన్న మాటకే. ఉత్తమ అవార్డు వచ్చిన నటుడు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు. బిఫోర్ కొన్ని నెలల ముందు జానీ మాస్టర్ది కూడా అలాగే అయింది. ఆయనకి అవార్డు వచ్చింది, కానీ ఆయనకి మీద ఒక ఎలిగేషన్ రంగానే తీసుకెళ్ళి లోపలేశారు. కొన్ని నెలలు దాని గురించి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కూడా ఒక సెలబ్రిటీ కిందే చూశారు, కానీ తర్వాత ఎప్పుడైతే ఇష్యూ వచ్చిందో సెలబ్రిటీ కింద చూడలేదు. ఒక ముద్దాయిలాగా ట్రీట్ చేశారు, మాట్లాడారు. తర్వాత బయటకు వచ్చాక మళ్ళీ శభాష్ అంటున్నారు. కాదు, శభాష్ అనేవాళ్ళు ఎందుకు అంటున్నారో మనకు తెలియదు, కానీ అతను నేరం నిరూపించబడే వరకు అతను అనుమానితుడు మాత్రమే. అయితే అతని నేషనల్ అవార్డు ఆపారు, రద్దు చేయలే. ఇప్పుడు సందు దొరికిందని చెప్పి అల్లు అర్జున్ అవార్డు క్యాన్సిల్ చేయండి, ఇట్లా రకరకాల ఎవరికి తోచింది వాళ్ళు. ఇవాళ సోషల్ మీడియా ఇంత పెరిగిన తర్వాత ఎవరికి నచ్చినట్లు వాళ్ళు, ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడేసేస్తున్నారు. అది కాదు అసలు వాస్తవ ప్రపంచం ఏంటంటే, వాటన్నిటిలోంచి కొంచెం వచ్చి చూస్తే అసలు ఈ సమస్య ఏంటి? అసలు ఇందాక మీరు అడిగారు, ఈ హై బడ్జెట్ సినిమాల పేరుతోటి ఎంత ఎక్కువ క్రైమ్ చూపిస్తే, ఎంత ఎక్కువ బ్లడ్ చూపిస్తే, ఎంత అత్యాధునిక ఆయుధాలు చూపిస్తే, ఎంత ఉమెన్ని డీగ్రేడ్ చేసి కేవలం సెక్స్ సింబల్గా చూపిస్తే ఆ సినిమాలు ఆడతాయి అని ఒక కంక్లూషన్కి వచ్చేసారు.